అలసిపోని మనుషులు అసలు ఉంటారా? ఈ జీవితానికి అలుపెరగకుండా ఉంటామా? ఇది ఏదో ఒక టైంలో మనకు వచ్చే క్వశ్చన్. నేను అలసిపోయాను, ఇంకా నా వల్ల కావట్లేదు, ఐఎమ్ డన్ విత్ దిస్ డే, ఐఎమ్ డన్, ఇలాంటి మాటలు చాలామంది అంటుంటారు. కానీ మనుషులు అన్నాక శారీరకంగా ఈవెన్ మన మనసులో కూడా మనం అలసిపోయిన భావన అప్పుడప్పుడు వస్తుంటుంది. ఒక ఫైట్ చేసేటప్పుడు, జీవితంలో కొన్నిటికి సమాధానం చెప్పేటప్పుడు మన శరీరానికి, మన మెంటల్ స్టెబిలిటీకి కొంత అలసట రావచ్చేమో, కానీ మనం అనుకున్న కసికి మాత్రం, మనం చేరాలనుకున్న గమ్యానికి మాత్రం అలసట రాదు, రాకూడదు. అలసట వచ్చిందంటే మనం నీరసపడిపోయినట్టే. శరీరం ఎంత వీక్గా ఉన్నా మనం అనుకున్న లక్ష్యం పట్ల మనం దృఢంగా ఉండాలి. జనరల్గా మామూలు నార్మల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇంక చాలే, ఈరోజుకి కొంచెం ఎంజాయ్ చేద్దాం, ఇంకెక్కడికి ఆపేద్దాం, 2-3 రోజులు బయటకు వెళ్ళి వస్తే ఏమైద్ది, ఒక్క సినిమా చూసి వస్తే ఏమైద్ది, ఒక్కరోజు మన లక్ష్యం మర్చిపోయి డైవర్ట్ అయ్యి వేరే పని చేస్తే ఎంత బాగుంటుంది, ఇట్లా మనుషులన్న నాకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి చాలామందికి. కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మన లక్ష్యం చేరుకోలేకపోతే మనం ఎలా ఉంటామో. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనల్ని ఎవరన్నా బాగా అవమానిస్తే దానికి మనం సమాధానం చెప్పలేకపోతే మనం ఎలా ఉంటామో. కాబట్టి మనిషి జీవితంలో అలుపు అనేది ఉండకూడదు. అలుపెరగని కెరటమే మన జీవితం. దీనిలో అలసిపోయిన భావన కూడా వచ్చినప్పుడే అక్కడికి ఆపేసేయండి. చాలా సందర్భాల్లో దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. భావన అందరికీ వస్తుంటుంది, కానీ అలసిపోయామన్న ఆలోచన రాగానే మీకు మీరు సర్ది చెప్పుకోండి. ఆ అలసట అనే ఆలోచనని పక్కన పెట్టేసి ఇంకొంత 4 అడుగులు ఎక్కువేద్దాం, ఇంకొంత ఎక్కువ కష్టపడదాం, అందరికంటే ఇంకొక గంట ఎక్కువ పని చేద్దాం, అది ఆలోచించండి. ఎందుకంటే ఈ జీవన సమరంలో మనం కనుక కొంచెం వెనకపడ్డామంటే మనల్ని హేళన చేసేవాళ్ళు, మనం సక్సెస్ సాధించలేకపోతే మనల్ని చూసి నవ్వేవాళ్ళు తక్కువే ఉండరు. కాబట్టి పోరాటమే, అలసట లేని పోరాటమే మనిషి జీవితం.